వెల్కమ్ టు VMR లాజిక్స్. ఈ రోజు వచ్చేసి మనం డే నెంబర్ 5 నుండి రీజనింగ్ కి రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎస్ఎస్సి అలానే రైల్వేస్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయబోతున్నాము. బిఫోర్ దట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కి రిలేటెడ్ గా మనకి వేకెన్సీస్ గురించి ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది కదా. సో దాని గురించి ఆల్రెడీ మనం VMR లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో లైవ్ సెషన్ కూడా కండక్ట్ చేశాము. సో ఆ ఎన్టీపీసీ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఏంటి అంటే ఎన్టీపీసీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ నుండి ఎక్కువ కంటెంట్ అనేది వస్తుంది అనేది ఆ లైవ్ లో మనం డిస్కస్ చేసాము. దాంతో పాటు బేసిక్గా ఈ టైంలో అంటే ఈ రీసెంట్ టైమ్స్ లో రైల్వే నుండి నోటిఫికేషన్ ఎలా వస్తుంది అంటే వేకెన్సీస్ రిలీజ్ చేసిన తర్వాత విత్ ఇన్ 1 వీక్ లో మాక్సిమం టు మాక్సిమం మనకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో ఈ ట్రెండ్ అనేది ఆల్రెడీ ఏఎల్పీలో ఇచ్చాడు, అలానే జేఈలో కూడా అదే ఫాలో అయ్యాడు. సో మోస్ట్లీ విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి రిలేటెడ్ గా నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దానికోసం అట్లీస్ట్ ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయి ఉంటే ఆ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరి ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్పిన తర్వాత ఆ టాపిక్స్ అనేవి ఎక్కడి నుండి ప్రిపేర్ అవ్వాలి అంటే మన VMR లాజిక్స్ యాప్ లో ఆన్లైన్ కోర్స్ అనేది అవైలబుల్ గా ఉంది. అయితే ఈ పర్టికులర్ డ్యూరేషన్ లో ఎన్టీపీసీ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని ఓన్లీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఫుల్ కోర్స్ కి మనం ఆఫర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ ఆఫర్స్ వచ్చేసి 28 జూలై నుండి 1 ఆగస్ట్ వరకు అవైలబుల్ గా ఉంటున్నాయి. సో 3 months కోర్స్ మీద 300 డిస్కౌంట్ వస్తుంది, 6 months కోర్స్ మీద 600 డిస్కౌంట్ వస్తుంది, అలానే 1 year కోర్స్ మీద 1200 అనేది డిస్కౌంట్ వస్తుంది. సో వీటి గురించి VMR సార్ వచ్చేసి మన లైవ్ సెషన్ లో డిస్కస్ చేశారు. స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు VMR లాజిక్స్ ఆఫ్లైన్ అలానే ఆన్లైన్ నెంబర్స్ అనేవి ఉన్నాయి కదా, వాటిని కాంటాక్ట్ అవ్వచ్చు. రైట్, అండ్ అలానే వాటితో పాటు మనకి 5th, 6th, 7th ఈ 3 days లో 5th ఆగస్ట్ 6th, 7th ఆగస్ట్ ఈ 3 days లో కూడా రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే సింగిల్ సబ్జెక్ట్స్ మీద ఆఫర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏదైతే 28 జూలై నుండి 1 ఆగస్ట్ వరకు ఉన్న ఆఫర్ ఉందో ఎంటైర్ సిలబస్ ఎన్టీపీసీకి రిలేటెడ్ గా ఎంటైర్ సిలబస్ మీద అది ఆఫర్. ఇవేంటి అంటే సింగిల్ సబ్జెక్ట్ ఆఫర్స్ అన్నమాట. సో సింగిల్ సబ్జెక్ట్ ఆఫర్ ఏంటి అని అంటే జస్ట్ 9 రూపీస్ పే చేసి మీరు 7 days డ్యూరేషన్ తోని ఈ సెషన్స్ ని వినొచ్చు అనమాట. సో ఈచ్ సబ్జెక్ట్ 9 రూపీస్, రీజనింగ్ 9 రూపీస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 9 రూపీస్, అలానే ప్యూర్ మ్యాథ్స్ వచ్చేసి 9 రూపీస్. సో ఈ 3 సబ్జెక్ట్స్ కూడా ఈ 3 days లో మీరు 9 రూపీస్ కి పర్చేజ్ చేసి విత్ 7 days వ్యాలిడిటీతో మీరు క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. ఎందుకు అంటే మీరు ఈ 7 days లో క్లాసెస్ విన్నారు అని అంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది మేము ఎంత అప్డేటెడ్ వర్షన్ లో కంటెంట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాము అనేసి. రైట్, సో ఇంకా క్వశ్చన్స్ అనేవి చూస్తే దీని ఆన్సర్ చాలా మంది ఇచ్చేసారు ఆల్రెడీ. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇది మనం ప్రీవియస్ గా హోంవర్క్ క్వశ్చన్ ఇచ్చాం కదా. 78 is related to 224 in the same way 67 is related to. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, 78 is related to 224 in the same way 67 is related to. అయితే నేను డైరెక్ట్ సొల్యూషన్ అనేది చెప్పొచ్చు, బట్ డైరెక్ట్ సొల్యూషన్ చెప్పడం వల్ల మీకు ఎలాంటి యూజ్ ఉండదు. సో దానికోసమే మనం ఎలా థింక్ చేయాలి అనే పాయింట్ మీద ఫోకస్ పెడితే ఇది ఫస్ట్ అనాలజీకి రిలేటెడ్ క్వశ్చన్. అనాలజీలో మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ లిస్ట్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. సో ప్రిఫరెన్స్ లిస్ట్ లో ఫస్ట్ దేని మీద ఫోకస్ పెట్టాలి, ప్రైమ్ కి ప్రిఫరెన్స్ అనేది ఇస్తాం. బట్ వీటిల్లో ఇక్కడ 78 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో అందుకని ప్రైమ్ లాజిక్ రావట్లే. ప్రైమ్ లాజిక్ ఎప్పుడు చెక్ చేయొచ్చు అంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్ ప్రైమ్ నెంబర్, ఇక్కడ ఫస్ట్ నెంబర్ ప్రైమ్ నెంబర్ ఉంటే వాటిని బేస్ చేసుకుని ఏమైనా ప్రైమ్ లాజిక్ వస్తుందేమో అని చెప్పేవాళ్ళం. బట్ ప్రైమ్ లాజిక్ అనేది రావట్లేదు. రైట్, నెక్స్ట్ ఏంటి, క్యూబ్ లాజిక్ కనుక చెక్ చేస్తే ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్నింటికి నియరెస్ట్ క్యూబ్ ఫార్మేట్ లో రాయాలి అని అంటే దీన్ని నియరెస్ట్ క్యూబ్ ఏం రాస్తాం మనం, 6 క్యూబ్ అంటే ఏంటి 216. సో 216 కి 224 కి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 8. 6 క్యూబ్ ప్లస్ 8 ఇచ్చాడు అనుకుందాం. మరి అప్పుడు ఇదేమవ్వాలి, అసలు ఈ 6 క్యూబ్ ఎలా వచ్చింది? బేసిక్గా దీని ముందు ఏమైనా 6 ఇచ్చి ఉంటే 6 క్యూబ్ ప్లస్ 8 అని రాసేవాళ్ళం. బట్ ఇక్కడ ఇచ్చింది 78. మరి 78 కి ఏమైనా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేస్తే 6 వస్తుందా అంటే ఎలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేసినా కూడా 6 అనేది రావట్లే. అండ్ వన్ మోర్ థింగ్, మనం యాప్ లో డిస్కస్ చేసినట్టు క్యూబ్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అంటేనే చాలా పెద్ద వాల్యూస్ ఇస్తాడు, చాలా పెద్ద వాల్యూస్ ఇస్తూ ఉంటాడు. బట్ ఇక్కడ మనకి సింగిల్ 2 digit వాల్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి క్యూబ్ లాజిక్ అనేది అప్లై చేయట్లేడు. నెక్స్ట్ ఏంటి, స్క్వేర్ లాజిక్. సో స్క్వేర్ లాజిక్ కనుక చెక్ చేస్తే మనం ఫోకస్ పెట్టాల్సింది ఎక్కువ ఏంటి, సెకండ్ నెంబర్ మీద కదా. సో ఇది నియరెస్ట్ స్క్వేర్ ఏంటి అంటే 15 square - 1. మరి ఈ 15 అనే
స్టార్టింగ్ నెంబర్ ఏదైతే ఉందో ఈ స్టార్టింగ్ నెంబర్ తో వస్తుందా, ఫస్ట్ నెంబర్ తో వస్తుందా? ఎస్ వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఈ 78 ని డిజిట్ సమ్ చేస్తే ఏమొస్తుంది? 15. సో 7 + 8 15, రైట్? అంటే ఫస్ట్ నెంబర్ ని డిజిట్ సమ్ చేసి స్క్వేర్ -1 చేస్తే సెకండ్ నెంబర్ వచ్చిందా? సో ఇక్కడ కూడా అది అప్లై చేస్తే ఫస్ట్ నెంబర్ ఏంటి? 67. సో 67 స్క్వేర్ డిజిట్ సమ్ చేస్తే ఏంటి? 6 + 7 13. సో 13 స్క్వేర్ -1 169 -1 168. ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. చాలా మంది కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ పెట్టారు, బట్ నేను ఇక్కడ డైరెక్ట్ చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే అసలు ఆ లాజిక్ ఎలా వచ్చింది అనేది అర్థం కాదు. సో దానికోసమే మనం అనాలజీ టాపిక్ లో క్లియర్ గా డిస్కస్ చేసాం. ఈ ప్రిఫరెన్స్ లిస్ట్ అనేది మైండ్ లో ఉంది అంటే వెరిఫికేషన్స్ ఈజీగా చేసేయచ్చు ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా. సో ఈరోజు డే 5 కి రిలేటెడ్ గా క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. సో అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ మీరు ఎన్ని ఆన్సర్ చేయగలిగారు అనేది కమెంట్ సెక్షన్ లో పెట్టండి. అలానే హోంవర్క్ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే చాలా మంది ఇస్తున్నారు, బట్ అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ ఎన్ని సాల్వ్ చేశారు అనేది మాత్రం చెప్పట్లేరు ఎవరు. హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. విచ్ టూ సైన్స్ need to be interchanged to make the following equation correct అంటున్నాడు. సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కి రిలేటెడ్ క్వశ్చన్. సో ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కి రిలేటెడ్ క్వశ్చన్ అనేది మినిమం 1 మాక్సిమం 2 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. క్వశ్చన్ పేపర్ లో ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కి రిలేటెడ్ క్వశ్చన్ లేకుండా ఎలాంటి ఎస్ఎస్సి పేపర్ కానీ ఎలాంటి రైల్వే పేపర్ ప్రిపేర్ చేయట్లేరు. డెఫినెట్ గా మినిమం 1 క్వశ్చన్ మాక్సిమం 2 క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ చాలా ఈజీ కూడా. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏ 2 సైన్స్ ని ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది అన్నాడు. సో ఫస్ట్ ఈక్వేషన్ 14 16 8 2 1 = 17. సో ఆప్షన్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ప్లస్ మల్టిప్లికేషన్. సో ప్లస్ ప్లస్ లో మల్టిప్లికేషన్ పెట్టాలి, మల్టిప్లికేషన్ ప్లస్ లో అడిషన్ పెట్టాలా? ఇక్కడ అడిషన్ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్. రిమైనింగ్ సైన్స్ ఏంటి? యాజ్ ఇట్ ఈస్, చేంజ్ ఉండదు. సో డివిజన్ ప్లేస్ లో డివిజనే ఉంటుంది, సబ్ట్రాక్షన్ ప్లేస్ లో సబ్ట్రాక్షనే ఉంటుంది. మరి ఈ మోడల్ క్వశ్చన్స్ ని ఎలా సాల్వ్ చేస్తామని చెప్పుకున్నాం? బాడ్మాస్ రూల్ అనేది అప్లై చేస్తామా? బాడ్మాస్ రూల్. మరి అకార్డింగ్ టు బాడ్మాస్ రూల్ ఫస్ట్ ఏంటి? డివిజన్ కంప్లీట్ చేయాలి. సో డివిజన్ ఏముంది చూడండి, 8 1s are 8 2s are. సో డివైడ్ చేస్తే ఎంత వచ్చింది? 2. నెక్స్ట్ డివిజన్ తర్వాత ఏంటి? ఎం అంటే ఏంటి? మల్టిప్లికేషన్. సో 2 2s are 4. నెక్స్ట్ ఏంటి? అడిషన్. సో 14 + 4 18 18 - 1 17. సో 17 = 17. ఫస్ట్ ఆప్షన్ డైరెక్ట్ వచ్చేసింది. ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. ప్రతిసారి ఫస్ట్ ఆప్షన్ రావాలని రూల్ లేదు. ఇంతకు ముందు ఏంటి అంటే నోటిఫికేషన్స్ లో లాస్ట్ ఆప్షన్ ఎక్కువ ఇస్తుండే, అందుకని లాస్ట్ ఆప్షన్ నుండి స్టార్ట్ చేయమని చెప్పేవాళ్ళం. బట్ ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆప్షన్ లో సొల్యూషన్ ఉంది, అందుకని ఇప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే లైక్ ఇది ఒక షార్ట్ కట్, బండ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ నుండి స్టార్ట్ చేస్తే ఆన్సర్ వస్తుంది అని ఇంతకు ముందు చెప్తుండే. బట్ ఇప్పుడు అలా చెప్పడానికి స్కోప్ లేకుండా ఏ ఆప్షన్ ఇస్తున్నాడు అని కూడా తెలియట్లేదు. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్ అంటున్నాడు. సో కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ కి రిలేటెడ్ క్వశ్చన్. సో ఈ కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి మనం యాప్ లో క్లియర్ గా డిస్కస్ చేసాం. ఎప్పుడు కానీ కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ ఇచ్చాడు అంటే వాటిని పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇది ఏదైతే ఉందో దీన్ని ఫిగర్ నెంబర్ 1 అనుకుంటున్నా. సో ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని నేను ఫిగర్ నెంబర్ 1 అనుకుంటున్నా. సో ఇది వచ్చేసి ఫిగర్ నెంబర్ 2 అనుకుంటున్నా. ఇంకా మధ్యలో ఉన్న పార్ట్ ఏదైతే ఉందో అది మొత్తం ఫిగర్ 3 అనుకుంటున్నా. సో ఆ మధ్యలో ఉన్న పార్ట్ ఏంటి చూడండి, ఈ డయాగ్రామ్ ఏనా? ఎలా ఇచ్చాడు డయాగ్రామ్ అనేది? ఇలా ఇచ్చాడు. మరి దీంట్లో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేవి ఎన్ని ఉంటాయి? ఏం చేద్దాం? కౌంట్ చేసుకుంటూ కూర్చుంటారా? లేదు కదా. యాప్ లో డిస్కస్ చేసినట్టు ఇది ఒక స్క్వేరా, స్క్వేర్ లోపల ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అంటే ఎలా సాల్వ్ చేస్తాం? ఇది దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? ఇది ఒక స్క్వేర్, ఈ స్క్వేర్ లోపల ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? అలానే ఇది ఒక స్క్వేర్, ఈ స్క్వేర్ లోపల ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? ఇలా ఇచ్చాడు. ఎలా కౌంట్ చేస్తామని చెప్పుకున్నాం? ఫస్ట్ ఆ స్క్వేర్ లోపల ఏదైతే డయాగ్నల్స్ ఇచ్చాడో అవి ఎన్ని పార్ట్స్ డివైడ్ అయినాయో చూస్తామా? సో ఇది ఎన్ని పార్ట్స్ డివైడ్ అయింది? 1 2 3 4. సో 4 ని డబల్ చేస్తే ఎంత? 8. సో దీంట్లో 8 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఏంటి కాన్సెప్ట్? స్క్వేర్ లోపల ఉండే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ని ఫైండ్ అవుట్ చేయమంటే ఫస్ట్ ఆ ట్రయాంగిల్స్ అనేవి ఎన్ని పార్ట్స్ గా డివైడ్ అయినాయి, ఆ స్క్వేర్ ని ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేసింది అని చెక్ చేశాక దాన్ని ఏం చేస్తున్నాం? డైరెక్ట్ డబల్ చేస్తున్నామా? సో ఇది ఎన్ని పార్ట్స్ డివైడ్ అయింది? 1 2 3 4 5. అంటే ఇదేమవుతుంది? 5 2s are 10 వస్తున్నాయి. నెక్స్ట్ 1
2 3 4 5 6 సో 6 2s are 12 ట్రయాంగిల్స్ వస్తున్నాయి రైట్. అంటే ఈ షార్ట్ కట్ అనేది మీకు తెలియకపోయింది అనుకోండి చాలా టైం తీసుకుంటుంది సాల్వ్ చేయాలంటే. అండ్ కొన్నిసార్లు నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి మీరు అలా కౌంట్ చేసుకుంటూ కూర్చుంటా అంటే. సో ఇప్పుడు దీంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని అంటే 1 2 3 4 5 6 7 8 8 పార్ట్స్ గా డివైడ్ అయింది కాబట్టి దీంట్లో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని వస్తున్నాయి 16 వస్తున్నాయి. దీనికి ఎక్స్ట్రా ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేశాడు, అలానే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది డ్రా చేశాడు. మరి ఏవైతే ఈ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయో వీటి నుండి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని వస్తున్నాయి? ఇది 1 ఇది 2 ఈ రెండింటిని కంబైన్ చేసి ఒకటి వస్తుందా 3. ఇక్కడ నుండి 3 ట్రయాంగిల్స్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ ఇదే షేప్ ఇక్కడ కూడా ఉంది అంటే ఇక్కడ నుండి కూడా 3 ట్రయాంగిల్స్ వస్తున్నాయి. అంతేనా? ఇంతేనా సొల్యూషన్? చెక్ చేస్తే ఇంకొక పాయింట్ కూడా చెక్ చేయాలి. ఏంటది? కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయా అని చూడాలా. సో నేను ఇప్పుడు ఇదొక పార్ట్ గా డివైడ్ చేశాను. మరి రెండింటిని కంబైన్ చేస్తే ఏమైనా ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయా అంటే ఎలాంటి ట్రయాంగిల్స్ ఫామ్ అవ్వట్లే. ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఏమైనా ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయా అంటే ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో ఇక్కడికి ఎండ్ అయిపోయింది, నెక్స్ట్ ఈ డయాగ్రామ్ ఇక్కడ కంటిన్యూ అయింది. బట్ ఈ రెండింటిని కంబైన్ చేసుకుంటే నాకు ఎలాంటి ట్రయాంగిల్ కూడా కనబడట్లేదు. సో అందుకని కాంబినేషన్స్ లేవు. కాంబినేషన్ లేవు అంటే సొల్యూషన్ చాలా చాలా ఈజీ. సో ఇక్కడ 16 + 6 దట్ ఈస్ 22. ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. 16 + 6 22 is the answer. Here is the next question. 6 friends A, B, C, D, E and F are standing in a linear row facing north. So 6 friends ఉన్నారంట, 6 స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ABCDEF అనే 6 స్నేహితులు ఉత్తరం వైపుకి చూస్తున్నారంట లీనియర్ రోలో. 2 persons are sit between A and E. ఏకి మధ్యలో 2 వ్యక్తులు ఉన్నారంట. 2 persons are sit between B and F. బికి ఎఫ్కి మధ్యలో 2 పర్సన్స్ ఉన్నారంట. F sits immediate right of A. సో F వచ్చేసి ఏకి తక్షణ కుడివైపున కూర్చొని ఉన్నాడు. D sits third to the left of C. సో D వచ్చేసి Cకి 3వ ఎడమ వైపున ఉన్నాడంట. E sits at one of the ends of the row. సో E వచ్చేసి ఆ రో ఏదైతే ఉందో దాంట్లో ఏదో ఒక ఎండ్ లో ఉన్నాడు, ఏదో ఒక చివర్లో కూర్చొని ఉన్నాడంట. Who sits immediate left of A? సో ఏకి ఇమీడియట్ లెఫ్ట్ లో ఉన్నది ఎవరు అని అడుగుతా ఉన్నాడు. సో సీటింగ్ అరేంజ్మెంట్ కి రిలేటెడ్ క్వశ్చన్. సో మనకి ఇక్కడ ఏంటి అంటే CBT 1 లెవెల్లో కావచ్చు, అదే SSC చూసుకుంటే టైర్ 1 లెవెల్లో కావచ్చు, బేసిక్ లెవెల్లోనే ఇస్తాడు. లైక్ ఇలా 4 to 5 లైన్స్ లోనే ఇచ్చేస్తాడు అనమాట క్వశ్చన్. బట్ అదే CBT 2 లెవెల్ కావచ్చు, టైర్ 2 లెవెల్లో కావచ్చు, క్వశ్చన్ అనేది లెంతీగా ఉంటుంది. సో వాటికి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మనం VMR లాజిక్స్ యాప్ లో డిస్కస్ చేసాము. ఎందుకు అంటే మరి లెంతీగా ఉండడం వల్ల ఒకటే మార్క్ ఇస్తాడా అంటే లేదు. సో మనకి సీటింగ్ అరేంజ్మెంట్ కావచ్చు, పజిల్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ కావచ్చు, కంటెంట్ అనేది లెంతీగా ఇచ్చాడు అంటే దాని నుండి మనకి 2 to 3 క్వశ్చన్స్ అడుగుతాడు. సో మినిమం 2 క్వశ్చన్స్, మాక్సిమం 3 క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు అనమాట. అదే బ్యాంకింగ్ కి ప్రిపేర్ అయితే బ్యాంకింగ్ లెవెల్లో మాత్రం మినిమం 5 క్వశ్చన్స్ ఇస్తా ఉన్నాడు రైట్. సో మనం ఇక్కడ డిస్కస్ చేస్తుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ SSC అలానే రైల్వే నుండి కావచ్చు. కాబట్టి CBT 1 లెవెల్లో క్వశ్చన్స్ చిన్నగానే ఉంటాయి, వెయిటేజ్ కూడా 1 మార్కే ఉంటుంది. బట్ CBT 2 లెవెల్కి వచ్చేసరికి మాత్రం క్వశ్చన్ కొంచెం లెంతీగా ఉంటుంది. వాటి నుండి మనం 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే మీరు ఈ కంటెంట్ మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేయచ్చు. సో అందుకని వీటి గురించి ఇన్ డెప్త్ కంటెంట్ అనేది మనకు ఆల్రెడీ VMR లాజిక్స్ యాప్ లో అవైలబుల్గా ఉంది. సో ఫస్ట్ సీటింగ్ అరేంజ్మెంట్ కి రిలేటెడ్ క్వశ్చన్ అనగానే మనకు కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఆ స్టేట్మెంట్ లో ఏం చెప్పాను, ఎగ్జాక్ట్ గా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉన్న స్టేట్మెంట్ మీద ఫస్ట్ ఫోకస్ పెట్టాలి అని చెప్పాను. సో ఫస్ట్ మనకి ఏవైతే స్టేట్మెంట్స్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్స్ ని మీకు ఇష్టమైన షార్ట్ కట్ లో, అంటే మీకు అర్థమైన షార్ట్ కట్ లో పక్కన రాసుకోమని చెప్పాను. సో ఫస్ట్ టైం ఇచ్చాడు 2 persons సిట్ బిట్వీన్ A and E అంటున్నాడు. సో ఏకి ఈకి మధ్యలో 2 persons ఉన్నారు అంటే E ఇక్కడ రావచ్చు, A ఇక్కడ రావచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. నెక్స్ట్ 2 persons సిట్ బిట్వీన్ B and F. సో బికి ఎఫ్కి మధ్యలో 2 persons ఉన్నారు అంటున్నాడు. F is to the immediate right of A అంటున్నాడు. సో ఏకి ఇమ్మీడియట్ రైట్ లో F ఉండాలి, అంటే వీళ్ళిద్దరు పక్క పక్కనే ఉండాలి. D is third to the left of C అంటున్నాడు. సో C అనే పర్సన్ ఇక్కడ ఉంటే C కి థర్డ్ లెఫ్ట్, ఇది ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్. D ఇక్కడ ఉంటున్నాడు. నెక్స్ట్ టైం ఇచ్చాడు E sits at one of the ends of the row అన్నాడు. ఈ ఇచ్చిన 5 స్టేట్మెంట్స్ లో కూడా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్న స్టేట్మెంట్ ఏంటి అంటే ఈ యొక్క పొజిషన్. సో మొత్తం ఉన్నది 6 మెంబర్సా. సో 6 మెంబర్స్ నార్త్ ని ఫేస్ చేస్తున్నారు. మరి ఈ పొజిషన్ ఏంటి అంటే ఇక్కడ మనకి 2 పాసిబుల్ కేసెస్ వస్తాయి.
బట్ ఒక ఈ పొజిషన్ అనేది ఎగ్జాక్ట్ గా చెప్పడానికి వస్తుంది. అయితే ఈ ఎడ్జ్ లో ఉండొచ్చు, లేదు అంటే ఈ ఎడ్జ్ లో ఉండొచ్చు. సో 2 పాసిబుల్ కేసెస్ తీసుకుందాం. సో ఈ అనే పర్సన్ ఈ ఎండ్ లో ఉండొచ్చు, లేదు అని అంటే ఈ అనే పర్సన్ ఈ ఎండ్ లో ఉండొచ్చు. సో 2 పాసిబుల్ కేసెస్ వచ్చాయి. నెక్స్ట్ ఏ ఇన్ఫర్మేషన్ ని ప్లేస్ చేయొచ్చు అంటే ఈ గురించి మన ప్లేస్మెంట్ అయిపోయిన తర్వాత ఈకి రిలేటెడ్ గా ఏదైనా స్టేట్మెంట్ ఉందా అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఉంది. ఏంటది? ఈకి ఏకి మధ్యలో ఇద్దరు ఉండాలి. సో ఈ ఇక్కడ ఉన్నాడు, 2 పర్సన్స్ వదిలేస్తే ఏ ఇక్కడ వస్తున్నాడా? ఇక దీంట్లో చూసుకుంటే ఈ ఇక్కడ ఉన్నాడు, ఈ 2 పర్సన్స్ వదిలేస్తే ఏ ఇక్కడ రావాలా? ఎస్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాని ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ఏ గురించి ఇంకెక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే ఇక్కడ ఏకి ఇమ్మీడియట్ రైట్ లో ఎఫ్ ఉండాలి. సో ఏకి ఇమ్మీడియట్ రైట్ లో ఎఫ్ ఉండాలి, ఏకి ఇమ్మీడియట్ రైట్ లో ఎఫ్ ఉండాలి. సో ఈ స్టేట్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బికి ఎఫ్ కి మధ్యలో 2 పర్సన్స్ ఉండాలి, బికి ఎఫ్ కి మధ్యలో 2 పర్సన్స్ ఉండాలి. మరి ఎఫ్ కి రైట్ సైడ్ ఇక్కడ 2 పర్సన్స్ వస్తారా? పాసిబిలిటీ లేదు కదా. సో అప్పుడు బి ఎక్కడ వస్తున్నారు? ఇట్ సైడ్ అయినా. సో బికి ఎఫ్ కి మధ్యలో 2 పర్సన్స్ ఉన్నారు. నెక్స్ట్ దీంట్లో చూసుకుంటే బికి ఎఫ్ కి మధ్యలో 2 పర్సన్స్ ఉండాలి అంటే బిని ఎక్కడైనా రిప్రజెంట్ చేసేది రైట్. సో ఇది కూడా అయిపోయింది. ఇక మిగిలిన స్టేట్మెంట్ ఏంటి? ఇది. సో సికి డికి మధ్యలో ఇద్దరు ఉండాలి. సో ఇక్కడ చూస్తే ఈ డయాగ్రామ్ లో సిని ఇక్కడ ప్లేస్ చేస్తే డిని ఇక్కడ ప్లేస్ చేస్తున్నామా? నెక్స్ట్ ఇంకేం పాసిబిలిటీ వస్తుంది? సిని ఇక్కడ ప్లేస్ చేస్తే డిని ఇక్కడ ప్లేస్ చేస్తున్నామా? సో 2 పాసిబుల్ కేసెస్ వచ్చాయి. 2 పాసిబుల్ కేసెస్ నాకు ఇక్కడ కరెక్ట్ అయిపోయినాయి. ఇంకా క్వశ్చన్ ని బట్టి మనం ఏం చేస్తాము అని అంటే ఏ పాసిబుల్ కేస్ కరెక్ట్ అనేది ఎలిమినేట్ చేస్తాం. సో మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో ఆ ఇన్ఫర్మేషన్ వల్ల ఈ కేస్ పాసిబుల్ అవుతుంది, ఈ కేస్ అనేది కూడా పాసిబుల్ అవుతుంది. సో చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ సాటిస్ఫై అయింది. చూడండి, ఈ వచ్చేసి కార్నర్ లో ఉండాలి, 2 పర్సన్స్ సిట్ బిట్వీన్ ఏ అండ్ ఈ. సో ఏకి ఈకి మధ్యలో 2 పర్సన్స్ ఉండాలి, ఇక్కడ ఉన్నారు. ఏకి ఈకి మధ్యలో 2 పర్సన్స్ ఉండాలి, ఇక్కడ ఉన్నారు. నెక్స్ట్ 2 పర్సన్స్ సిట్ బిట్వీన్ బి అండ్ ఎఫ్. సో బికి ఎఫ్ కి మధ్యలో ఇద్దరు ఉండాలి, బికి ఎఫ్ కి మధ్యలో ఇద్దరు ఉండాలి, ఉన్నారు. నెక్స్ట్ ఎఫ్ సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఏ. సో ఏకి ఇమ్మీడియట్ రైట్ లో ఎఫ్ ఉండాలి అన్నాడు, అది కూడా కరెక్టే. డి సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. సో సికి థర్డ్ లెఫ్ట్ లో డి ఉండాలి, సికి థర్డ్ లెఫ్ట్ లో డి ఉండాలి. మరి అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయినాయి కదా. సో 2 పాసిబుల్ కేసెస్ రావచ్చు. వచ్చాక ఏంటి అంటే మనకి ఏదైతే క్వశ్చన్ అడిగాడో ఆ క్వశ్చన్ లో ఉన్న ఆప్షన్స్ ని బట్టి ఎలిమినేట్ అనేది అవుతుంది కొన్నిసార్లు. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏం అడిగాడు అంటే హూ సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ అంటున్నాడు. ఏకి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో ఉన్నది ఎవరు అంటున్నాడు. ఈ పాసిబుల్ కేసులో చూసుకున్నా ఏకి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో ఎవరున్నారు? డీనా. దట్ ఈస్ ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. ఏ పాసిబుల్ కేసు చూసుకున్నా సేమ్ ఆన్సర్ వచ్చింది కదా. ఇఫ్ ఇన్ కేస్ క్వశ్చన్స్ అనేవి ఇచ్చినప్పుడు ఏదైతే క్వశ్చన్ ఇచ్చాడో ఆ క్వశ్చన్ లో ఇక్కడ ఒక డిఫరెంట్ ఆన్సర్, ఇక్కడ ఒక డిఫరెంట్ ఆన్సర్ వచ్చింది అనుకోండి, ఆ డౌట్ కూడా రైజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు. ఏంటి అంటే హూ ఈస్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈ ఏ ప్లేస్ లో నేనేం రాస్తున్నాను అని అంటే బి అని రాస్తున్నా. బికి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో ఉన్నది ఎవరు అని అడిగాడు. బికి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో ఉన్నది ఎవరు అని అంటే ఆప్షన్స్ ఇచ్చాను. ఏంటి అంటే ఆప్షన్ ఏ డి, ఆప్షన్ బి వచ్చేసి ఏ, ఆప్షన్ సి వచ్చేసి సి, ఆప్షన్ డి వచ్చేసి నో వన్. చూడండి ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి అంటున్నాడు. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ లో బికి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో ఉన్నది ఎవరు? ఈ. మరి ఆప్షన్ లో ఏ ఉందా? లేదు. ఇప్పుడు ఈ పాసిబుల్ కేసు తీసుకుంటే బికి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో ఉన్నది ఎవరు? నో వన్. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే బి అనేవాడు లెఫ్ట్ హ్యాండ్ లో ఉన్నాడు కదా. సో లెఫ్ట్ హ్యాండ్ లో ఉన్నాడు అంటే బికి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో ఎవరు ఉండరు కదా. సో అందుకని ఆన్సర్ ఏమవుతుంది? డి. సో అక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం మనకి ఈ పాసిబుల్ కేసెస్ లో ఏ పాసిబుల్ కేసు కరెక్ట్ అవుతుంది అనేది చెక్ చేస్తాం. బట్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఏంటి అంటే ఏ పాసిబుల్ కేసులో అయినా సొల్యూషన్ అనేది సేమ్ వస్తుంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ p plus q means p minus q, p minus q implies p into q, p into q implies p divided by q, and p divided by q implies p plus q. Then find the value of అంటున్నాడు. జస్ట్ ఏం లేదు, ఫస్ట్ అవేవైతే ప్లస్ ప్లేస్ లో ఏ సింబల్ పెట్టమన్నాడు, ఏది ఇంటర్చేంజ్ చేయమన్నాడు, ఆ పాయింట్స్ కొంచెం పక్కన రాసుకుంటే మీకు టైం అనేది ఈజీగా మేనేజ్ అవుతుంది. సో ఏమంటున్నాడు, ప్లస్ ప్లేస్ లో ఏమన్నాడు అంటే మైనస్ అంట. మైనస్ ప్లేస్ లో ఏంటి అంటే మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్ ప్లేస్ లో ఏంటి అంటే డివిజన్, డివిజన్ ప్లేస్ లో ఏంటి అంటే ఎడిషన్.
సో ఇక్కడ ఏవైతే ఓల్డ్ సింబల్స్ ఉన్నాయో వాటి ప్లేస్ లో ఈ సింబల్స్ రావాలి అంటున్నాడు. సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ చూస్తే 5, 6, 75, 15, 30. సో ఫస్ట్ ఏముంది అడిషన్. అడిషన్ అంటే ఏంటి? సబ్ట్రాక్షన్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ అంటే ఏంటి? డివిజన్. డివిజన్ అంటే ఏమి ఇచ్చాడు? అడిషన్ ఇచ్చాడు. సో ఈ మోడల్ క్వశ్చన్స్ కి ఏం రూల్ అప్లై చేస్తామని చెప్పుకున్నాం? బాడ్మాస్ రూలా? సో బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏంటి? డివిజన్ లో ఉన్నదాన్ని సింప్లిఫై చేస్తామా? సో 15 1s are 15 5s are అంటే ఇదేమొస్తుంది? 5. సో డివిజన్ తర్వాత నెక్స్ట్ ఏంటి? మల్టిప్లికేషన్. సో 6 5s are 30. సో ప్లస్ 30 minus 30 cancel, will get 5. Option C is the answer. Here is the next question. Choose the correct figure which will replace the question mark అంటున్నాడు. సో ఇక్కడ మనకి ప్రాబ్లం ఫిగర్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చే ఫిగర్ ఏంటి అని అడుగుతా ఉన్నాడు. సో ఒక్కసారి డయాగ్రామ్స్ మీద ఫోకస్ పెడితే మనకి ఇలా ఒక బాక్స్ అనేది ఉంది. ఆ బాక్స్ లో ఏంటి అంటే ఈ బాక్స్ ఏదైతే ఉందో అంతటా సేమే ఉంది. ఈ బాక్స్ అనేది సేమే ఉంది. చేంజెస్ ఎక్కడ ఉన్నాయి అంటే ఇలా ఒకటి షేడెడ్ పార్ట్ ఉంటే ఒకటి అన్షేడెడ్ పార్ట్స్ అలా ఉన్నాయి. ఇది అన్షేడెడ్ అయితే ఇది షేడెడ్, ఇది షేడెడ్, ఇది అన్షేడెడ్ అలా ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను ఫోకస్ పెట్టాల్సింది ఏంటి అంటే అన్షేడెడ్ పార్ట్ షేడెడ్ పార్ట్ మీద ఫోకస్ పెట్టాలి. దాంతో మనకి ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తుంది, రైట్? సో ఇది ఫిగర్ నెంబర్ 1. ఫిగర్ నెంబర్ 1 నుండి ఫిగర్ నెంబర్ 2కి ఏమేమి చేంజెస్ అక్కరైనాయి అనేది చెక్ చేస్తే సరిపోతుందా ఫస్ట్? సో ఫిగర్ నెంబర్ 1లో చూసుకుంటే ఈ 2 డయాగ్రామ్స్ సేమ్ ఉన్నాయి. ఈ లెఫ్ట్ లో ఉన్న డయాగ్రామ్, ఈ లెఫ్ట్ లో ఉన్న డయాగ్రామ్ సేమ్ ఉంది. నెక్స్ట్ ఈ టాప్ లో ఉన్న డయాగ్రామ్, ఈ టాప్ లో ఉన్న డయాగ్రామ్ సేమ్ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఈ బాటమ్ లో ఉన్న డయాగ్రామ్ తో ఇక్కడ ఏంటి? అన్షేడెడ్ ఉంటే ఇక్కడ షేడెడ్ ఉంది, ఇక్కడ షేడెడ్ ఉంటే ఇక్కడ అన్షేడెడ్ ఉంది. అంటే ఎగ్జాక్ట్లీ ఈ ఫస్ట్ ఫిగర్ లో ఉన్న డయాగ్రామ్స్ లో ఇవి రెండు ఇంటర్చేంజ్ అయినాయా? ఇవి రెండు ఇంటర్చేంజ్ అయినాయా? అంటే ఇది ఇక్కడికి వచ్చేసింది, ఇది ఇక్కడికి వచ్చేసింది సెకండ్ ఫిగర్ కి వచ్చేసరికి, రైట్? సో ఫస్ట్ ఫిగర్ నుండి సెకండ్ ఫిగర్ కి వచ్చేసరికి చేంజెస్ ఏంటి అంటే రిమైనింగ్ 2 డయాగ్రామ్స్ సేమ్ ఉన్నాయి, బట్ ఈ 2 డయాగ్రామ్స్ అనేవి ఇంటర్చేంజ్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు బి నుండి సికి వచ్చేసరికి ఏమేమి ఇంటర్చేంజ్ అవుతున్నాయి అనేది చెక్ చేస్తే బి నుండి సిలో ఈ కింద ఉన్న బాటమ్ లో ఉన్న డయాగ్రామ్స్ సేమ్ ఉన్నాయి, షేడెడ్ రీజియన్స్. అలానే ఈ లెఫ్ట్ లో ఉన్న డయాగ్రామ్స్ సేమ్ ఉన్నాయి. ఏమేమి చేంజెస్ అయినాయి అంటే ఈ రైట్ సైడ్ డయాగ్రామ్ షేడెడ్ ఉండేది అన్షేడెడ్ ఉన్నది షేడెడ్ అయింది. అలానే టాప్ లో ఉన్న డయాగ్రామ్ షేడెడ్ ఉన్నది అన్షేడెడ్ అయింది. అంటే ఇప్పుడు నెక్స్ట్ చేంజెస్ ఎక్కడ అక్కరైనాయి చూడండి. ఈ పొజిషన్ లో అక్కరైనాయా? ఈ పొజిషన్ లో అక్కరైనాయా? అంటే ఇప్పుడు నెక్స్ట్ చేంజెస్ అనేవి ఏ పొజిషన్ లో అక్కర్ అవ్వాలి? సో ఇది ఒక స్క్వేర్ ఇచ్చాడు, దాంట్లో ఈ 4 ఫిగర్స్ ఉంటాయి. అంటే ఇది 1 2 3 4 ఇలా నెంబరింగ్ ఇచ్చాను. ఫస్ట్ చేంజెస్ ఎలా అక్కర్ అయినాయి అంటే ఇలా, ఇవి రెండు చేంజ్ అయినాయి. తర్వాత చేంజెస్ ఎలా అక్కర్ అయినాయి అంటే ఇలా, ఇవి చేంజ్ అయినాయి. అంటే ఇప్పుడు నెక్స్ట్ చేంజ్ అనేది ఎలా అక్కర్ అవుతుంది చూడండి. యాంటీ క్లాక్ లో వెళ్తుందా? ఇవి రెండు చేంజ్ అవ్వాలా? అంటే ఇవి రెండు సేమ్ ఉంటాయా? ఇక్కడ ఉండే పార్ట్ ఏదైతే ఉందో దెర్ ఇస్ నో డిఫరెన్స్, అవి రెండు సేమ్ ఉండాలి. మరి ఇక్కడ ఉన్న పార్ట్ ఏంటి అని అంటే రెండు షేడెడ్ పార్ట్సే, రెండు షేడెడ్ పార్ట్సే. ఈ 2 పొజిషన్స్ లో షేడెడ్ పార్ట్స్ ఉన్న ఆప్షన్స్ చూడండి. ఇది షేడెడ్ లేదు, ఇది ఒకటే షేడెడ్ ఉంది, ఇది ఒకటే షేడెడ్ ఉంది. ఇదేనా ఆన్సర్? ఆప్షన్ 4 ఇస్ ది ఆన్సర్. కావాలంటే వెరిఫై చేయండి. ఈ 2 ఫిగర్స్ సేమ్ ఉండాలి, రిమైనింగ్ 2 ఫిగర్స్ ఏం అవ్వాలి? ఇంటర్చేంజ్ అవ్వాలి. మనకి ఇప్పుడు ఇంటర్చేంజ్ అవ్వాల్సింది ఇవి. ఇంటర్చేంజ్ అయినా కూడా ఇవి రెండు అన్షేడెడ్ పార్ట్సే కాబట్టి ఇది ఇక్కడికి వచ్చినా ఇది ఇక్కడికి వచ్చినా సేమ్ డయాగ్రామ్ వస్తుంది కదా. అదేనా ఇక్కడ వచ్చిన డయాగ్రామ్, రైట్? సో ఎప్పుడైనా ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఇస్తే అసలు దేని మీద ఫోకస్ పెట్టాడు అంటే ఏం చేంజెస్ ఉన్నాయి అనే దాని మీద ఫోకస్ పెట్టాలి. సో ఏం చేంజెస్ ఉన్నాయి అంటే షేడెడ్ రీజియన్ అన్షేడెడ్ రీజియన్ అనే 2 పార్ట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి నేను దాని మీద ఫోకస్ పెడితే నాకు సొల్యూషన్ అనేది వస్తుంది. Here is the next question. 6 people P, Q, R, S, T and U sit around a circular table and facing towards the center of the table అంటున్నాడు. సో 6 persons ఉన్నారంట. వాళ్ళ సర్క్యులర్ అరేంజ్మెంట్ లో వృత్తాకార బల్ల చుట్టూ కూర్చుని అన్నారు, కేంద్రానికి అభిముఖంగా కూర్చొని ఉన్నారంట. Who sits second to the left of S అంటున్నాడు. సో S కి సెకండ్ లెఫ్ట్ లో ఉన్న పర్సన్ ఎవరు అని అడిగాడు. అయితే ఇది ఎస్ కి సెకండ్ లెఫ్ట్ లో ఉన్న పర్సన్ ఎవరు అని కాదు, ఫైండ్ అవుట్ చేయమని కాదు, డేటా సఫిషియన్సీకి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చాడు. ప్రీవియస్ సెషన్ లో కూడా మనం డేటా సఫిషియన్సీకి రిలేటెడ్ క్వశ్చన్ చేసాం.
డేటా సఫిషియన్సీకి రిలేటెడ్ క్వశ్చన్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, స్టేట్మెంట్ నెంబర్ 1 ఇస్తాడు, అలానే స్టేట్మెంట్ నెంబర్ 2 అనేది ఇస్తాడు, స్టేట్మెంట్ నెంబర్ 2 ఇస్తాడు. ఈ 2 స్టేట్మెంట్స్ లో మనకి ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఎస్ కి సెకండ్ లెఫ్ట్ లో ఉన్నది ఎవరు అని అడిగాడు కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ నుండి ఎస్ కి సెకండ్ లెఫ్ట్ లో ఉన్నది వస్తుందా, లేదు సెకండ్ స్టేట్మెంట్ నుండి ఎస్ కి సెకండ్ లెఫ్ట్ లో ఉన్నది వస్తుందా చెక్ చేస్తాం. లేదు రావట్లేదు, ఆ రెండింటిని కలిపితే వస్తుందా, ఆ రెండింటిని కలిపినా రావట్లేదా, లేదు ఫస్ట్ స్టేట్మెంట్ ని సపరేట్ గా సెకండ్ స్టేట్మెంట్ ని సపరేట్ గా చెక్ చేసినా వస్తుందా అనేది క్వశ్చన్ అన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఎస్ కి సెకండ్ లెఫ్ట్ లో ఉన్నది ఎవరు. ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే స్టేట్మెంట్ 1 ఇచ్చాడు కదా, ఈ స్టేట్మెంట్ 1 నుండి మనల్ని అడిగిన క్వశ్చన్ వస్తుందా రాదా చెక్ చేద్దాం. సో స్టేట్మెంట్ ఏంటి అంటే యూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ. సో యూ వచ్చేసి టీకి 3వ ఎడమ వైపున ఉన్నాడంట. 2 persons sit between P and S. సో P కి S కి మధ్యలో 2 వ్యక్తులు ఉన్నారు. R sits immediate left of P. సో R వచ్చేసి P కి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో ఉన్నారంట. Neither S nor Q sits immediate right of U. సో S గానీ Q గానీ U కి ఇమ్మీడియట్ రైట్ లో తక్షణ కుడి వైపున కూర్చోవట్లేరు. సో ఇక్కడ మాట్లాడుతుంది 6 persons గురించి కాబట్టి, సో ఇప్పుడు ఏదైతే ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడో దానికి రిలేటెడ్ గా మనకి రిప్రజెంటేషన్ వస్తుందా లేదా, దాని సొల్యూషన్ వస్తుందా లేదా చూద్దాం. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటి అంటే ఒకటి ఫస్ట్ దాంట్లో యూకి టీకి మధ్యలో రిలేషన్షిప్ ఇచ్చాడు, నెక్స్ట్ వచ్చేసి పి అండ్ ఎస్ కి మధ్యలో రిలేషన్షిప్ ఇచ్చాడు, తర్వాత ఆర్ కి పి కి మధ్యలో రిలేషన్ ఇచ్చాడు, అలానే ఎస్ క్యూ వచ్చేసి యూ పక్కన ఉండరు అనేది ఇచ్చాడు. ఏ స్టేట్మెంట్ తీసుకుంటే సొల్యూషన్ వస్తుంది అంటే ఇక్కడ స్టేట్మెంట్స్ అనేవి అన్ని ఈజీగానే ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే సెకండ్ స్టేట్మెంట్ లో పి కి ఎస్ కి, అలానే థర్డ్ స్టేట్మెంట్ లో పి కి ఆర్ కి రిలేషన్షిప్ ఇచ్చాడు, పి అనేది 2 times కనిపిస్తుంది. అలానే ఫస్ట్ స్టేట్మెంట్ ఫోర్త్ స్టేట్మెంట్ లో చూస్తే యూ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నాడు. సో అందుకని ఏది తీసుకున్నా సొల్యూషన్ అనేది వస్తుంది, ఎందుకు అంటే దేని గురించి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా లేదు కాబట్టి. సో యూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీనా. సో టీ అనే పర్సన్ ఇక్కడ ప్లేస్ చేస్తే యూ ఏమవ్వాలి, థర్డ్ లెఫ్ట్, దట్ ఈస్ ఫస్ట్ సెకండ్ థర్డ్. సో యూ పొజిషన్ ఇదేనా. నెక్స్ట్ 2 persons sit between P and S అంటున్నాడు. సో P కి S కి మధ్యలో 2 ఉండాలి. అయితే U కి రిలేటెడ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు చూడండి, neither S nor Q sits immediate right of U. సో U కి ఇమ్మీడియట్ రైట్ అంటే ఏంటి, వీళ్ళేంటి ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్ కదా. సో U కి ఇమ్మీడియట్ రైట్ ఇదా అంటే ఇక్కడ S గానీ Q గానీ ఉండొద్దు. సో S గానీ Q గానీ ఉండొద్దు అంటున్నాడు. నెక్స్ట్ R sits immediate left of P అన్నాడు. సో ఇప్పుడు P కి S కి మధ్యలో రిలేషన్షిప్ చూద్దామా. 2 persons ని ప్లేస్ చేయాలి అంటే మొత్తం 6 persons ఉన్నప్పుడు 2 persons ని ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటారా, మధ్యలో 2 persons ఉన్నారు అంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ P ని ఇక్కడ పెడితే P ఇక్కడ వస్తే S ఇక్కడ వస్తారు, లేదు P ఇక్కడ ప్లేస్ చేస్తే S ఇక్కడ వస్తారు. సో 2 పాసిబుల్ కేసెస్ వస్తున్నాయి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ P ని ఇక్కడ ప్లేస్ చేస్తే S ఇక్కడ వస్తున్నాడా, ఎందుకు అంటే నేను ఇక్కడ S ని ప్లేస్ చేయలేను కాబట్టి. మరి ఇది కరెక్ట్ అయినా కాదా అంటే P గురించి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఏంటి అంటే R sits immediate left of P. సో P కి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో R ఉండాలంట. ఆల్రెడీ ఇక్కడ P కి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో U ఉన్నాడు, సో అందుకని మనం P ని ఇక్కడ ప్లేస్ చేయలేం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ P ని ఇక్కడ ప్లేస్ చేశాను, S ని ఇక్కడ ప్లేస్ చేశాను, చేయొచ్చా, ఎస్, దానివల్ల ఎలాంటి చేంజెస్ అక్కర్ అవ్వవు. లేదు S ని ఇక్కడ ప్లేస్ చేసి P ని కూడా ఇక్కడ ప్లేస్ చేయొచ్చు, ఏదైనా కరెక్టే. ఇలా ప్లేస్ చేయడం వల్ల ఏమైంది అంటే P కి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో R ఉండాలి అన్నాడు, ఇక మిగిలిన పర్సన్ ఎవరు, Q. అయితే కొంతమందికి డౌట్ రైజ్ అయి ఉండొచ్చు, లేదు మీరు P ని ఇక్కడ ఎందుకు ప్లేస్ చేశారు, S ని ఇక్కడ ప్లేస్ చేయండి అప్పుడు ఇక్కడ P ని ప్లేస్ చేయండి అనొచ్చు. ఓకే, S ని ఇక్కడ ప్లేస్ చేసా, P ని ఇక్కడ ప్లేస్ చేశాను, P కి ఇమ్మీడియట్ లెఫ్ట్ తో R వస్తున్నారు, మరి ఈ పొజిషన్ ఎవరు ఉండాలి, Q ఉండాలి. బట్ అక్కడ క్వశ్చన్ లో మెన్షన్ చేశాడు U కి ఇమ్మీడియట్ రైట్ లో S గానీ Q గానీ ఉండొద్దు అంటున్నాడు. సో అందుకని ఇక మిగిలిన ప్లేస్మెంట్ ఏంటి, ఇప్పుడు రాసిందేనా, ఏంటది, P ఇక్కడ ఉంటే S ఇక్కడ ఉంటున్నారు, P కి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో R వస్తున్నాడు, నెక్స్ట్ ఇక మిగిలింది Qనా. సో దీని ప్రకారం స్టేట్మెంట్ 1 తీసుకుంటే S కి సెకండ్ లెఫ్ట్ లో ఉన్న పర్సన్ వస్తున్నారా, S కి సెకండ్ లెఫ్ట్ లో ఉన్న పర్సన్ ఎవరు, T. సో నేను స్టేట్మెంట్ 1 తీసుకోవడం వల్ల ఏంటి అంటే నాకు అడిగిన క్వశ్చన్ కి సొల్యూషన్ అనేది వస్తుంది. సో స్టేట్మెంట్ 1 నుండి మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. మరి స్టేట్మెంట్ 1 ఒక్కదాన్ని తీసుకుంటే సొల్యూషన్ వస్తుందా, అలానే స్టేట్మెంట్ 2 ని కూడా తీసుకుంటే దానికి కూడా సొల్యూషన్ వస్తుందా అనేది చెక్ చేద్దాం. సో ఇప్పుడు స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చాడు, Q sits immediate right of T అంటున్నాడు. నెక్స్ట్ Q వచ్చేసి T కి ఇమ్మీడియట్ రైట్ లో ఉన్నాడు, U sits second to the left of P,
యూ వచ్చేసి పీకి రెండవ ఎడమ వైపున ఉన్నాడంట. నైదర్ ఆర్ నార్ ఎస్ సిట్ అడ్జసెంట్ టు టీ. సో ఆర్ కానీ ఎస్ కానీ టీ పక్కన కూర్చోవట్లేరు. ఆర్ డస్ నాట్ సిట్ అడ్జసెంట్ టు క్యూ. ఆర్ వచ్చేసి క్యూ పక్కన కూడా కూర్చోవట్లేరు. సో ఇక్కడ ఇచ్చిన సెకండ్ స్టేట్మెంట్ ప్రకారం మనల్ని అడిగిన క్వశ్చన్ సొల్యూషన్ వస్తుందా అనేది చెక్ చేద్దాం. సో ఇది సీటింగ్ అరేంజ్మెంట్. వాళ్ళు ఏంటి ఒక సర్క్యులర్ అరేంజ్మెంట్ లో ఉండాలి కదా. ఎస్. సో క్యూ సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ టీనా. సో టీకి ఇమ్మీడియట్ రైట్ లో ఎవరు ఉండాలి? క్యూ ఉండాలి. నెక్స్ట్ యూ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పీ. సో కాసేపు ఆపేద్దాం. అయితే టీ క్యూ గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా అంటే నైదర్ ఆర్ నార్ ఎస్ సిట్స్ అడ్జసెంట్ టు టీ అంటున్నాడు. అంటే టీ పక్కన ఆర్ గానీ ఎస్ గానీ ఉండొద్దంట. ఈ పొజిషన్ లో ఆర్ గానీ ఎస్ గానీ ఉండొద్దు. అలానే ఆర్ డస్ నాట్ సిట్ అడ్జసెంట్ టు క్యూ. సో ఆర్ వచ్చేసి క్యూ పక్కన కూడా ఉండొద్దు. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? ఆర్ వచ్చేసి ఎక్కడ ఉండొచ్చు చూడండి. అవుట్ ఆఫ్ 6 పాసిబుల్ కేసెస్ లో టూ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో టీ అండ్ క్యూ అయిపోయినాయి. మిగిలిన 4 ప్లేసెస్ లో ఆర్ ని ఇక్కడ ప్లేస్ చేయలేం, ఇక్కడ ప్లేస్ చేయలేం. ఇక ఆర్ ని ఎక్కడ ప్లేస్ చేయొచ్చు? అయితే ఇక్కడ ప్లేస్ చేయొచ్చు, లేదు అంటే ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. రైట్. ఇక్కడ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఎవరి గురించి అయినా ఇచ్చాడా అంటే మనం వదిలేస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే యూ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పీ. దాన్ని మాత్రం వదిలేస్తున్నాం. సో అది కాసేపు పక్కన పెట్టేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక ఆర్ పొజిషన్ అనేది నాకు 2 పాసిబుల్ కేసెస్ తెలిసాయి కాబట్టి ఆర్ ని ప్లేస్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ని ఇక్కడ ప్లేస్ చేశాను. ఆర్ ని ఇక్కడ ప్లేస్ చేయడం వల్ల ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ప్లేస్ చేయొచ్చా అంటే యూ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పీ అని ఇచ్చాడు చూడండి. దాన్ని ప్లేస్ చేద్దామా అంటే పీకి సెకండ్ లెఫ్ట్ లో యూ ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను పీ పొజిషన్స్ ఏంటి? ఇక్కడ మనకి 3 పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. పీని ఇక్కడ ప్లేస్ చేయొచ్చా? పీకి సెకండ్ లెఫ్ట్ లో యూ ఉండాలి. ఇది ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్. ఆల్రెడీ క్యూ ఉన్నాడు, ప్లేస్ చేయలేం. పీని ఇక్కడ ప్లేస్ చేయొచ్చా అని అంటే ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ ఆల్రెడీ టీ ఉన్నాడు, ఇక్కడ ప్లేస్ చేయలేం. ఇక పీని డెఫినెట్ గా ప్లేస్ చేసేది ఏంటి? ఇదేనా. సో పీని ఇక్కడ ప్లేస్ చేయడం వల్ల యూ ఎక్కడ వస్తున్నారు? ఇది ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్. సో యూ ఇక్కడ వచ్చారు అంటే ఇక్కడ ఎవరిని ప్లేస్ చేయాలి మనం? ఎస్. బట్ ఎస్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో చూడండి. ఆర్ గానీ ఎస్ గానీ టీకి అడ్జసెంట్ లో ఉండొద్దు అన్నాడు, ఉండట్లేడు అన్నాడు. టీకి అడ్జసెంట్ లో ఉన్నాడా? లేడు. సో అందుకని దీని నుండి సొల్యూషన్ అనేది వస్తుందా? లేదు. ఆర్ ని ఇక్కడ ఎందుకు ప్లేస్ చేశారు? ఇక్కడ కూడా ప్లేస్ చేయొచ్చు కదా అంటే లెట్స్ సి. ఆర్ ని ఈ పొజిషన్ లో ప్లేస్ చేస్తే ఒక్క పాసిబుల్ కేస్ కరెక్ట్ అయినా సరే మనకు సొల్యూషన్ అనేది వచ్చేసినట్టే. అసలు అది చెక్ చేయాల్సిన అవసరం లేదు. బట్ చాలా మందికి ఏంటి అంటే ఆర్ పొజిషన్ ఇక్కడే ఎందుకు తీసుకున్నారు అనే డౌట్ రైజ్ అవుతుంది. కాబట్టి ఈ కేసులో నాకు సొల్యూషన్ వచ్చిందా? దీన్ని ఇక్కడికి ఆపేసేయొచ్చు. ఎస్ కి సెకండ్ లెఫ్ట్ ఎవరైతే ఉన్నారో తెలిసారా అంటే తెలిసారని చెప్పొచ్చు. బట్ మీకు డౌట్ రైజ్ అవుతుంది కాబట్టి ఒకసారి చూద్దాం పాసిబుల్ కేసు వస్తుందా లేదా అనేసి. చూస్తే ఫస్ట్ ఏంటి? టీని ఇక్కడ ప్లేస్ చేశాను. టీని ఇక్కడ ప్లేస్ చేస్తే నెక్స్ట్ ఏంటి? క్యూని ఇక్కడ ప్లేస్ చేసాం. రైట్. సో క్యూ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ టీ. నెక్స్ట్ వచ్చేసి ఎవరి పొజిషన్స్ చూసాం? ఆర్. సో ఆర్ ఆల్రెడీ ఇక్కడ ప్లేస్ చేసాం కాబట్టి నెక్స్ట్ పొజిషన్ ఏంటి? ఆర్ ఇదేనా. నెక్స్ట్ ఏంటి? యూ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పీ. సో పీకి సెకండ్ లెఫ్ట్ లో యూ ఉండాలి. సో పీకి సెకండ్ లెఫ్ట్ అంటే పీని ఇక్కడ ప్లేస్ చేస్తే యూ ఇక్కడ రావాలి. ఆల్రెడీ ఆర్ ఉన్నారు. పీని ఇక్కడ ప్లేస్ చేస్తే యూ ఇక్కడ వస్తున్నారు. ఇది ఒక పాసిబిలిటీ మాత్రమే. ఇక మిగిలిన పొజిషన్ ఏంటి? ఎస్. సో ఎస్ ని ఇక్కడ ప్లేస్ చేయడానికి ఉందా? చూడండి టీ పక్కన ఎస్ ఉండొద్దు అన్నాడు. సో అందుకని ఎగ్జామినేషన్ లో ఇఫ్ ఇన్ కేస్ క్వశ్చన్ అనేది సీటింగ్ అరేంజ్మెంట్ కి రిలేటెడ్ గా ఇదే డేటా ఇచ్చాడు అనుకోండి, మనకి ఈ పాసిబుల్ కేసు అనేది కరెక్ట్ అవుతుంది. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే సెకండ్ స్టేట్మెంట్ తీసుకున్నా సరే ఎస్ కి సెకండ్ లెఫ్ట్ లో ఉన్న పర్సన్ వస్తుంది. సో దీని మీనింగ్ ఏంటి అంటే స్టేట్మెంట్ 1 అలోన్ ఆర్ స్టేట్మెంట్ 2 అలోన్ టు గివ్ ద సొల్యూషన్ అని ఇస్తాడు ఆప్షన్ లో. సో ఇక్కడ ఏంటి అంటే 1 సఫిషియంట్ 2 నాట్ అంటున్నాడు. సో 2 సఫిషియంట్ 1 నాట్ అంటున్నాడు. సో ఆప్షన్ సి చూడండి, ఈదర్ డేటా ఇన్ స్టేట్మెంట్ 1 ఆర్ స్టేట్మెంట్ 2 ఈజ్ సఫిషియంట్ టు గివ్ ద ఆన్సర్ అంటున్నాడు. సో స్టేట్మెంట్ 1 గానీ స్టేట్మెంట్ 2 గానీ ఏది తీసుకున్నా సరే సొల్యూషన్ వస్తుంది అన్నాడు. మనం ఆల్రెడీ చెక్ చేసాం కదా. సో దట్ ఈస్ ద రీజన్ ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. Here is the next question. Select the correct mirror image of the given letter cluster when a vertical mirror is placed on the right side of the cluster అంటున్నాడు. సో ఇక్కడ ఏంటి అంటే మిర్రర్ ఇమేజ్ కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చాడు. అయితే క్వశ్చన్ లో మిర్రర్ ఇమేజ్ కనిపించింది కదా అని ప్రతిసారి మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలని రూల్ లేదు. ఆ మిర్రర్ ఎక్కడ ప్లేస్ చేశాడు అనే పాయింట్ మీద కూడా ఫోకస్ పెట్టాలి అని యాప్ లో డిస్కస్ చేసాం. ఎందుకు అంటే రైల్వేస్ కి రిలేటెడ్ గా ఎస్ఎస్సి కి రిలేటెడ్ గా క్వశ్చన్ ఇచ్చేటప్పుడు పైన చూస్తే మిర్రర్ కనిపిస్తుంది. బట్ కింద మనకి ఏదైతే క్వశ్చన్ అడిగాడో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ లో మిర్రర్ ఎక్కడ ఉంది అనే పొజిషన్ మీద డిపెండ్ అయ్యి కూడా మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేస్తామా వాటర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేస్తామా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ మోడల్ క్వశ్చన్ ఇక్కడ కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో వస్తాయి, మీరు చూడొచ్చు నెక్స్ట్ సెషన్స్ లో.
బట్ ఇక్కడికి వచ్చేసరికి మిర్రర్ ఎక్కడ ఫామ్ చేయమన్నాడు, వర్టికల్ గా రైట్ సైడ్. సో అందుకని రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ లెఫ్ట్ అవ్వడం, లెఫ్ట్ రైట్ అవ్వడం నథింగ్ బట్ మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి దీనికి మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ టీ అనేది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంది కాబట్టి దీనికి మిర్రర్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలి, లెఫ్ట్ సైడ్. మరి టీకి మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది అంటే వర్టికల్ లైన్ వర్టికల్ గానే ఉంటుంది, హారిజాంటల్ లైన్ హారిజాంటల్ గానే ఉంటుందా, అంటే టీకి మిర్రర్ ఇమేజ్ ఏంటి, టీనే. సో లెఫ్ట్ లో ఈ టీ అనేది ఉండాలి, బట్ ఇక్కడికి వచ్చేసరికి టీ రివర్స్ లో ఉంది, ఇక్కడ ఆర్ అనేది ఉంది, ఇవి రెండు ఎలిమినేట్ అయిపోయినాయా. ఇక మిగిలిన ఏంటి 2 and 4. సో ఎప్పుడు కానీ మిర్రర్ ఇమేజ్ అలానే వాటర్ ఇమేజ్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అంటేనే నేను ఏం చెప్పాను, అయితే ఫస్ట్ లెటర్ లేకపోతే లాస్ట్ లెటర్ మీద ఫోకస్ పెట్టండి, ఏ ఆప్షన్స్ అయినా ఎలిమినేట్ అయిపోతే అట్లీస్ట్ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అవుతాయని చెప్పుకున్నాం. సో ఇప్పుడు అదే అయింది. ఇక మిగిలిన 2 and 4 లో డిఫరెంట్ గా ఉన్న లెటర్స్ మీద ఫోకస్ పెడితే ఎన్ అనే లెటర్ చూడండి డిఫరెంట్ గా ఉందా. సో ఎన్ కి మిర్రర్ ఇమేజ్ అనేది నేను ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తే ఈ వర్టికల్ లైన్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇది రైట్ కి ఫామ్ అవుతుంది, రైట్ కి ఫామ్ అవుతుంది. ఈ వర్టికల్ లైన్ ఏదైతే ఉందో రైట్ కి ఉంది కాబట్టి లెఫ్ట్ కి ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఈ స్లాంటింగ్ లైన్ చూడండి, స్లాంటింగ్ లైన్ అనేది లెఫ్ట్ నుండి రైట్ కు ఉంది, లెఫ్ట్ నుండి రైట్ కు ఉంది కాబట్టి మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటి, రైట్ లెఫ్ట్ అవ్వాలా. సో రైట్ నుండి లెఫ్ట్ కి ఫామ్ అవ్వాలా. సో ఎన్ కి మిర్రర్ ఇమేజ్ ఏంటి అంటే ఇది, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఆప్షన్ డి లో ఎన్ కి మిర్రర్ ఇమేజ్ ఎన్ అనే ఇచ్చాడు, బట్ ఎన్ కి మిర్రర్ ఇమేజ్ ఏంటి చేంజ్ అవుతుంది కదా. సో అకార్డింగ్ టు దట్ ఆప్షన్ 2 is the answer. Here is the next question. A piece of paper is folded and cut as shown below in the question figures. Select from the given answer figures how will it appear when unfolded అంటున్నాడు. సో పేపర్ ఫోల్డింగ్ కి రిలేటెడ్ క్వశ్చన్ మనం ఆల్రెడీ యాప్ లో డిస్కస్ చేసాం అండ్ ఇక్కడ కూడా రెగ్యులర్ గా మనకి క్వశ్చన్ అనేది కనిపిస్తూనే ఉంది. సో పేపర్ ఫోల్డింగ్ అనగానే మనకి 2 steps ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. సో ఇది స్టెప్ నెంబర్ 1, ఇది స్టెప్ నెంబర్ 2, ఇక్కడ స్టెప్ నెంబర్ 3 ఇస్తే పేపర్ ఫోల్డింగ్ అనగానే మనకు మైండ్ లో గుర్తు రావాల్సిన పాయింట్ ఏంటి అంటే రివర్స్ కాన్సెప్ట్ గుర్తు రావాలి. రివర్స్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టెప్ అనేది ఏంటి లాస్ట్ స్టెప్ నుండి స్టార్ట్ చేస్తాం అనమాట, ఫస్ట్ స్టెప్ నుండి స్టార్ట్ చేయడం లాస్ట్ స్టెప్ నుండి స్టార్ట్ చేస్తాం, అదొకటి రివర్స్. ఇంకొక రివర్స్ ఏంటి అంటే ఆరోస్ అనేవి టాప్ నుండి బాటమ్ కుంటే బాటమ్ నుండి టాప్ కి అన్ఫోల్డ్ చేస్తాం, లేదు రైట్ నుండి లెఫ్ట్ కుంటే లెఫ్ట్ నుండి రైట్ కి అన్ఫోల్డ్ చేస్తాం. సో ఓవరాల్ గా మనం వెళ్ళేది రివర్స్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఇక్కడ ఈ డయాగ్రామ్ లో ఆరో ఎలా ఇచ్చాడు, పై నుండి కిందికి ఇచ్చాడు, మరి అన్ఫోల్డ్ ఎలా చేస్తాం, కింది నుండి పైకి. మరి పైది కిందికి కిందిది పైకి అవ్వడము అంటే అక్కడ ఇచ్చిన డయాగ్రామ్ కి ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం, వాటర్ ఇమేజా. వాటర్ ఇమేజ్ అంటే ఏంటి, టాప్ బాటమ్ అవుతుంది, బాటమ్ టాప్ అవుతుంది. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఏదైతే ఇచ్చాడో ఈ డయాగ్రామ్ ఇలా ఇచ్చాడా. సో ఇక్కడ ఒక స్క్వేర్ అనేది ఉంది, ఇక్కడ మనకి 3 క్వాడ్రిలాటరల్స్ ఉన్నాయి. సో ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో దీనికి వాటర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. వాటర్ ఇమేజ్ అంటే ఏంటి, టాప్ బాటమ్ అవ్వాలి, బాటమ్ టాప్ అవ్వాలి. సో ఈ పార్ట్ కనుక చూసుకుంటే దీంట్లో ఈ క్వాడ్రిలాటరల్ అనేది పైన ఉంది కాబట్టి ఇక్కడ పైనకి వచ్చేసరికి మనకు వాటర్ ఇమేజ్ లో ఏమవుతుంది, కింద ఫామ్ అవుతుందా, కింద ఫామ్ అవడం అంటే ఇక్కడేనా. నెక్స్ట్ ఈ 3 డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 డయాగ్రామ్స్ అనేవి కింద ఉన్నాయి కాబట్టి వీటికి వాటర్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలి, పైన ఫామ్ అవ్వాలా, ఇక్కడ ఫామ్ అవ్వాలా, రైట్. సో దీనివల్ల ఏమైనా ఆప్షన్స్ ఎలిమినేట్ అవుతున్నాయా చూడండి. అంటే ఇక్కడ ఈ పార్ట్ లో మనకి ఏంటి 2 క్వాడ్రిలాటరల్స్ ఉండాలి, తర్వాత 6 ఉండాలి. ఇక్కడికి వచ్చేసరికి 2 ఉన్నాయి, తర్వాత ఇక్కడ 6 ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి 2 వచ్చేసి హారిజాంటల్ గా ఉన్నాయి. సో ఇది ఎలిమినేట్ అయిపోయిందా. ఇక్కడ ఓన్లీ ఒకటే ఉంది, ఇది ఎలిమినేట్ అయిపోయిందా. ఇక్కడ 2 ఉన్నాయి, బట్ నెక్స్ట్ వచ్చేవి ఏవైతే ఉన్నాయో అవేముండాలి, 6 ఉండాలి. సరే ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి అనుకుందాం, ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి అనుకుందాం. ఇక నెక్స్ట్ ఫోకస్ ఏంటి అంటే నేను ఒక్క స్టెప్ కంప్లీట్ చేయడం వల్ల 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఎలా ఇచ్చాడు చూడండి, రైట్ నుండి లెఫ్ట్ కి. అంటే ఇప్పుడు అన్ఫోల్డ్ చేస్తున్నాం అంటే ఇది ఏమవ్వాలి, లెఫ్ట్ నుండి రైట్ కి అన్ఫోల్డ్ చేస్తామా. మరి రైట్ లెఫ్ట్ అవ్వడం, లెఫ్ట్ రైట్ అవ్వడము అంటే మిర్రర్ ఇమేజా ఫైండ్ అవుట్ చేసేది. మరి దీనికి మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది అంటే మిర్రర్ అనేది ఇక్కడ ప్లేస్ చేసాం అనుకుంటే ఇవన్నీ 6 క్వాడ్రిలాటరల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఇవి రైట్ సైడ్ ఫామ్ అవుతున్నాయా, రైట్ సైడ్ ఫామ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఈ 2 క్వాడ్రిలాటరల్స్ రైట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫామ్ అవుతున్నాయా. అంటే డయాగ్రామ్ ఎలా ఫామ్ అయింది చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా మనకి 2 క్వాడ్రిలాటరల్స్ ఇచ్చాడు, అసలు ఇది ఫామ్ అవ్వదు కదా. సో అందుకని డి ఎలిమినేట్ అవుతుందా. సో ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. సో పేపర్ ఫోల్డింగ్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి మనం యాప్ లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. అయితే
పేపర్ ఫోల్డింగ్ కి రిలేటెడ్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం యాప్ లో డిస్కస్ చేయడమే కాకుండా ఇక్కడ కూడా కొన్ని డిస్కస్ చేశాం కాబట్టి ఇది హోంవర్క్ చేయండి. ఈ క్వశ్చన్ అనేది హోంవర్క్ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. చూడండి, యారోస్ మీద ఫోకస్ పెట్టండి. పేపర్ ఫోల్డింగ్ కి రిలేటెడ్ క్వశ్చన్ అంటేనే ఏంటి, రివర్స్ కాన్సెప్ట్. సో సెకండ్ స్టెప్ కంప్లీట్ చేశాక ఫస్ట్ స్టెప్కి వెళ్తాం, అదొకటి రివర్స్. ఇంకొక రివర్స్ ఏంటి అంటే అక్కడ యారోస్ ఎలా ఇచ్చాడో దానికి రివర్స్ తీసుకుంటాం. రైట్ నుండి లెఫ్ట్కి ఇచ్చాడు అంటే లెఫ్ట్ నుండి రైట్ కి అన్ఫోల్డ్ చేస్తాం. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే దానికి మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. లేదు టాప్ నుండి బాటమ్ ఇచ్చాడు అంటే అన్ఫోల్డ్ ఎలా చేస్తాం, బాటమ్ నుండి టాప్. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే అక్కడ ఇచ్చిన డయాగ్రామ్ కి వాటర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో దేనికి మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం, దేనికి వాటర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేస్తాము అనేది ఫైండ్ అవుట్ చేశాక ఆప్షన్ లో ఉన్న ఆన్సర్ ఏంటి, ఏ ఆన్సర్ కరెక్ట్ అనేది ఆప్షన్ లో మెన్షన్ చేయండి. రైట్, హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ a certain code language, true is written as JPWO and blue is written as JPQW. How will hurt be written in that language అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ట్రూ. సో ట్రూ అనే వర్డ్ కి డీకోడెడ్ ఫామ్ ఇచ్చాడు ఏంటి, JPWO. బ్లూ ఇస్ రిటన్ యాజ్ JPQW. బేసిక్ గా లెటర్స్ కి రిలేటెడ్ కోడింగ్ కాబట్టి 2 స్టేట్మెంట్స్ ఇచ్చినా ఒక్కదాన్ని చెక్ చేస్తే సరిపోతుంది. అదే నెంబర్ ఆఫ్ లెటర్స్ కలిపి ఇచ్చాడు అని అంటే ఎన్ని స్టేట్మెంట్స్ ఇస్తే అన్ని స్టేట్మెంట్స్ వెరిఫై చేయాలి అని చెప్పాం. ఎందుకంటే ఇక్కడ సాటిస్ఫై అయిన కండిషన్ ఇక్కడ సాటిస్ఫై అవ్వాలని రూల్ లేదు. మనం ఆల్రెడీ క్వశ్చన్స్ కూడా చూసాం. సో ఇక్కడ దేనికి డీకోడెడ్ ఫామ్ అన్నాడు అంటే హర్ట్ అనే వర్డ్ కి డీకోడెడ్ ఫామ్ ఏంటి అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ అంటే ఏంటి, 20, R 18, U యూనిక్ 21, E 5, J అంటే ఏంటి 10, P 16, W టిల్ట్ చేస్తే ఎట్లా కనిపిస్తుంది, 3 లాగా కనిపిస్తుంది కదా 23, O 15. సో ఫస్ట్ బేసిక్ వెరిఫికేషన్ ఏం చేస్తాం, స్ట్రైట్ లాజిక్ చెక్ చేస్తామా. 20 నుండి 10 అంటే ఏంటి, -10. 18 నుండి 16 అంటే ఏంటి, -2. ఇది +2, ఇది +10. అయితే కొంతమందికి డౌట్ రైజ్ అవ్వచ్చు, ఓకే నాకైతే ప్రాపర్ గానే కనిపిస్తుంది, -10, -2, +2, +10 అంటే 2 వాల్యూస్ తీసుకుంటున్నాడు. 2 and 10 అనేవి ఒకసారి మైనస్లో వేస్తున్నాడు, ఒకసారి ప్లస్లో వేస్తున్నాడు అని అనిపించవచ్చు. సరే, ఈ లాజిక్ మీకు కరెక్ట్ అనిపిస్తే ఒకసారి ఇక్కడ చెక్ చేయండి. హెచ్ అంటే ఏంటి, హైట్ 8. సో 8 - 10, 8 - 10 అంటే ఏంటి, -2. సో ఎప్పుడైనా ఆల్ఫాబెట్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ లో నెగటివ్ వాల్యూ వచ్చింది అని అంటే దానికి ఏం చేస్తామని చెప్పుకున్నాం, 26 అనే వాల్యూని యాడ్ చేస్తామా. సో 26 - 2 24. 24 అంటే ఏంటి, ఎక్స్ తో ఉన్న ఆప్షన్ ఉందా, ఎస్ ఉంది, ఎక్స్ తో ఆప్షన్ ఉంది. లెట్స్ సీ, నెక్స్ట్ చెక్ చేద్దాం. యూ అంటే ఏంటి, ఇది 21. సో నెక్స్ట్ ఇది ఏం చేయాలి, -2 చేయాలి. సో 21 - 2 ఎంత, 19. 19 అంటే ఏంటి, ఎస్. ఎక్స్ తర్వాత ఎస్ ఉందా చూడండి, లేదు. ఎక్స్ తర్వాత ఎస్ ఉంటే మేబీ ఇది -10, -2, +2, +10 లాజిక్ ఇచ్చాడేమో అనుకునే వాళ్ళం. బట్ ఎక్స్ తర్వాత ఎస్ లేదు కాబట్టి ఆ లాజిక్ అనేది వాడట్లేడు. ఎందుకంటే కొంచెం ఇక్కడ డైరెక్ట్ లాజిక్ కూడా కొంచెం ప్రాపర్ వేలోనే అనిపిస్తుంది. వాల్యూస్ రెండే ఉన్నాయి, 2, 10 ఉన్నాయి. ఒకసారి మైనస్లు ఇచ్చాడు, ఒకసారి ప్లస్లు ఇచ్చాడు. సో అందుకనే చాలా మందికి ఏంటి అంటే అది ప్రాపర్ ఫార్మేట్ లోనే ఉంది కదా అనేసి చెక్ చేస్తాం. చెక్ చేయడంలో తప్పలేదు, బట్ ఇక్కడ ఆప్షన్ లేదు. సో డైరెక్ట్ లాజిక్ తర్వాత నెక్స్ట్ చెక్ చేయాల్సింది ఏంటి, క్రాస్ లాజిక్. సో 5 నుండి 10 అంటే ఏంటి, +5. 21 నుండి 16 అంటే ఏంటి, -5. 18 నుండి 23 అంటే ఏంటి, +5. 20 నుండి 15 అంటే ఏంటి, -5. సో ఇదైతే ఎగ్జాక్ట్లీ ప్రాపర్ ఫార్మేట్ లో ఉంది. చూస్తే ఫస్ట్ వీటికి నెంబరింగ్ అనేది ఇస్తే హర్ట్ అనే వర్డ్ కి డీకోడెడ్ ఫార్మా. సో హైట్ 8, U 21, R క్లోజ్ చేస్తే 8 లాగా కనిపిస్తుంది, 18, T 20. సో ఏం లాజిక్ అప్లై చేశాడు ఇక్కడ, -5 + 5, -5 + 5. సో 20 + 5 25, దట్ ఈస్ Y. సో Y తో ఉన్న ఆప్షన్లు 2 ఉన్నాయి, 18 - 5 13, దట్ ఈస్ M. సో YM తో ఉన్న ఆప్షన్ ఒకటే ఒకటి ఉంది కాబట్టి ఎగ్జామినేషన్ లో డైరెక్ట్ ఆ ఆప్షన్ కి వెళ్ళొచ్చు. బట్ నేను ఇక్కడ అన్ని లెటర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, అందరికి అర్థం అవ్వాలి కాబట్టి నెక్స్ట్ 21 + 5 26, Z 26, 8 - 5 3, దట్ ఈస్ C3. సో ఆప్షన్ B ఇస్ ది ఆన్సర్. సో ఇది మనకి డే నెంబర్ 5 నుండి రీజనింగ్ కి రిలేటెడ్ గా క్వశ్చన్స్. సో ఆల్రెడీ హోంవర్క్ క్వశ్చన్ ఇచ్చాం కదా, దాని సొల్యూషన్ ఏంటి అనేది కమెంట్ బాక్స్ లో పెట్టండి. అలానే అవుట్ ఆఫ్ ఎన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసామో వాటిలో మీరు ఎంత స్కోర్ గెయిన్ చేశారు అనేది కూడా
పెట్టండి. అండ్ మర్చిపోవద్దు నోటిఫికేషన్స్ ఇయర్ ఇది మొత్తం కూడా మీకు ఆల్రెడీ తెలుసు స్టేట్కి రిలేటెడ్గా నోటిఫికేషన్స్ రాబోతున్నాయని అనౌన్స్ చేశారు. అలానే సెంట్రల్ లెవెల్లో నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్గా. సో ఈ ఇయర్ని అస్సలు వదులుకోవద్దు, బాగా ప్రిపేర్ అవ్వండి. సో దానికోసం మీకు మా నుండి ఎలాంటి హెల్ప్ కావాలి అన్నా సరే మీ దగ్గర ఉన్న ఆన్లైన్ నెంబర్స్ అలానే ఆఫ్లైన్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి, మీ డౌట్స్ని రెక్టిఫై చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. బై బాయ్, టేక్ కేర్.